రెబల్ స్టార్ కృష్ణంరాజు లేకుంటే ప్రభాస్ లేడు. ఆయన వల్లే ప్రభాస్ హీరో అయ్యారు. అదే సమయంలో ప్రభాస్ వల్ల కృష్ణంరాజు ఇమేజ్ పెరిగిందన్నది వాస్తవం. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్రభాస్ హీరోగా ఆయన మించి చాలా పెద్ద హీరోగా ఎదిగారు. గొప్ప ఇమేజ్ సంపాదించారు. అయితే తన నట వారసుడితో సొంతగా సినిమాలు తీయాలన్నది కృష్ణంరాజు కోరిక. కానీ ప్రభాస్ ఆయనకు దొరకట్లేదు. చాలా ఏళ్ల కిందట కృష్ణంరాజు నిర్మాణంలో బిల్లా అనే ఒక సినిమా చేసిన ప్రభాస్ ఆ తర్వాత ఆయనకు చిక్కలేదు. చాలా ఏళ్ల కిందట పెద్దనాన్నకు ఇచ్చిన కమిట్మెంట్లను ప్రభాస్ నెరవేర్చట్లేదు. కానీ పెద్దనాన్న మాత్రం ప్రభాస్తో తాను అనుకున్న సినిమా తీయాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు. ప్రభాస్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ఒక్క అడుగు అనే సినిమా తీయాలన్నది కృష్ణంరాజు ప్లాన్. ఇందుకోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుని కూర్చున్నారు. దీని గురించి గత 2-3 ఏళ్లుగా చెబుతూనే వస్తున్నారు కృష్ణంరాజు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం ఆ విషయంలో పాజిటివ్గా లేరు. ప్రభాస్ సైతం ఆ ప్రాజెక్ట్ను ఎలాగోలా వాయిదా వేస్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక్కడుగు సంగతి పక్కన పెట్టేసి భక్త కన్నప్ప రీమేక్ను తెర మీదకి తెస్తున్నారు రెబల్ స్టార్. ప్రభాస్కు కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఆసక్తి ఉందని, బాహుబలి తర్వాత బడ్జెట్ విషయంలోనూ భయాలు ఎగిరిపోయాయని, తనకెళ్లబరిని కన్నప్ప మీద సినిమా తీసినా తనకేం ఇబ్బంది లేదని, మావాడు చేస్తే దాని లుక్కే వేరని మొన్న ఇంటర్వ్యూలో అన్నారు కృష్ణంరాజు. ప్రభాస్ బాహుబలి నుంచి బయటికి రాగానే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్దామని చూస్తున్నారు ఆయన. కానీ ఈ కాలంలో భక్త కన్నప్ప తరహా భక్తి చిత్రాలు ప్రభాస్ చేస్తే జనాలు చూస్తారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. కృష్ణంరాజుకు ఎన్ని కోరికలు ఉన్నప్పటికీ ప్రభాస్ కెరీర్తో గేమ్స్ ఆడడం సరికాదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభాస్ ఆలోచన ఎలా ఉందో మరి. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.